గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయసञ्जातमप्पलार्यतनूभवं గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రైకంఠే యాంతి మంగళసూత్రతాం. సప్త ప్రాకారమధ్యే సరసిజ ముకుళోత్థాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ మొన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి దేవికారాణిని మనసారా అభినందిస్తున్నాను. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఇవాళ దేవికారాణి గారు మనన రూపంగా అందించినటువంటి ఆ విషయంలో, ఆ తాంబూలంలో సమగ్రత ఉంది. తనదైనటువంటి ఒక ఆలోచనతో చేసుకున్నటువంటి కూర్పు ఉంది. చాలా మంచిగా అనిపించింది. మొత్తం అంతా విని దాన్ని చక్కగా అవగాహన చేసుకొని దాన్ని ఏది ముందు ఏది వెనక అనేటటువంటి పద్ధతిలో కూర్చుకుంటూ విషయాన్నంతటినీ కూడా ఎక్కడా విడవకుండా సమయానికి అనుకూలంగా వివరణ చేసినటువంటి సమర్థత ఈమెలో నేను గమనించాను. చాలా చాలా అభినందిస్తున్నాను కూడా. విని ఏదో అలా చెప్పేయకుండా చక్కగా ముందు శ్లోకానుసంధానం చేసి శ్లోకంలో ఉండేటటువంటి వివరాలను తెలియచేసి తర్వాత చెప్పినటువంటి విశేషాంశాలను అన్నింటినీ కూడా పరామర్శిస్తూ సమగ్రంగా చక్కగా వివరణ చేశారు. ఆమెకి భగవంతుడు మంచి శక్తిని ఇచ్చాడు. అది చక్కగా సద్వినియోగం చేసుకోవాలి అని నేను మరొకసారి సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఈ రకమైనటువంటి ధోరణిలో కూర్చుకోగలగడం అనేది కూడా ఒక సమర్థత. ఆ సమర్థత ఆమెలో ఉంది. తర్వాత వివరించటంలో కూడా తొట్టుపాటు లేకుండా చక్కగా దాన్ని వివరణ చేశారు. ఇలాంటి వీరందరికీ కూడా భగవంతుని అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మంచి మంచి గ్రంథాలని అధ్యయనం చేసి మంచి మంచి విషయాలని మంచి పద్ధతిలో అందించేటటువంటి రీతిలో వారికి సదవకాశం కలగాలి, సమర్థత పెరగాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని నేను ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. దోషాలు ఏమీ లేవు. చాలా చక్కగా అనుసంధానం సాగింది. ఆ నిర్దుష్టంగా సమగ్రంగా చేసినటువంటి అనుసంధానానికి మనసారా అభినందిస్తున్నాను. ప్రేమగా తాంబూలాన్ని స్వీకరిస్తున్నాను. ఇక ఈనాటి వ్యాసంగం మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. నిన్న మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి సందర్భంగా ఆచార్యులతో కలిసి ఆచార్యుల ఉపదేశంగా, ఆచార్యుల వాక్కుగా, ఆచార్యుల యొక్క సూచనగా ఆనందమయంగా భగవద్గీత అనుసంధానం మనం చేసుకున్నాం. స్వామివారిని చూస్తే అనిపించింది,
అన్ని గంటలు కూర్చుని అంత ఓపికగా అంత ఇష్టంగా ఆ కార్యాన్ని చేస్తూ చివరిలో మీ అందరి వల్ల నేను ఆ అధ్యయనం మాకు ఈ అవకాశం కలిగింది, మాకు ఈ అదృష్టం కలిగింది అని వారంటే మనం ఏం నేర్చుకోవాలి వారి దగ్గర? ఏ ఏ రకమైనటువంటి పద్ధతిని మనం నేర్చుకోవాలి? ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకునో లేక టీవీకి కనెక్ట్ చేసుకునో చూడడానికే నిస్రాణ నీరసం మనకి వస్తే ప్రత్యక్షంగా అంతమందిని నడిపించేటటువంటి మహానుభావులుగా అక్కడ వేంచేసి ఉండి చివరిలో కూడా పెరుమాళ్ళకి ఆరిగంపు చేయాల్సిన పదార్థం గురించి ఆలోచన చేసి మనలో ఆలోచనని కలిగించే అంత రీతిలో మనని నడిపిస్తూ ఉండేటటువంటి మహనీయులైనటువంటి ఆచార్యులు. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ఎలా నడిపించాడో మనకి తెలియదు, కానీ ఈ కాలంలో తన ఆశ్రితులను అందరినీ కూడా అంత ప్రేమగా నడిపిస్తూ ఉండేటటువంటి మహనీయులు వారు అని మాత్రం అనిపించింది. అంత శక్తి ఎలా వస్తుందో తర్వాత కూడా అంతే ఫ్రెష్ గా ఉన్నారు, తర్వాత కూడా అంతే ఆనందంగా ఉన్నారు. చదివి మనం ఇంట్లో నీరసంగా పడుకున్న అసలే ఏకాదశి, అందులో ఇంతసేపు అయింది చూడకుండా ఉండలేము, మానలేము. అలాగా ఆ 4 దాకా చూసి చూసి తర్వాత నిస్త్రాణం మనకు వచ్చింది కానీ వారికి రాలేదు. మళ్ళీ కొంతమంది ఆహ్వానాన్ని అందుకొని వారిళ్ళకి వెళ్ళి వారి ద్వారా పాద పూజ గ్రహించి ఎంత నిర్మలంగా, ఎంత అది మహానుభావులు వాళ్ళు. అందుకే అలాంటి వారున్న కాలంలో మనమున్నాము అనేటటువంటి ఒక తృప్తి మనకి కలగాలి. ఆ గీతలో ఉండేటటువంటి ఆ వైభవం, మన కర్తవ్యాన్ని మనం అంత సక్రమంగా నిర్వహించే రీతిలో మన జీవనాలను కూడా మనం మలచుకోవాలి అని మాత్రం నిన్నను మనం గ్రహిద్దాం. విషయమంతా అక్కర్లేదు, కానీ ఒక చిన్న మాటని మాత్రం మనం గీతా జయంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం. రామాయణంలోనూ వనవాసం ఉంది, భారతంలోనూ వనవాసం ఉంది. భారతంలో పాండవులు వనవాసం, రామాయణంలో రామచంద్రస్వామి వనవాసం. పాండవులు కానివ్వండి లేదా రామచంద్రుడు కానివ్వండి, వారు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, జనాలకి ప్రతినిధులు, అంతే కదా. రాజరికపు పుట్టుక అంటే ఆ జనాల యొక్క రక్షణ భారం వారి పట్ల ఉంది అని అర్థం అన్నమాట. ఇప్పుడు రామచంద్రస్వామి అడవులకు వెళ్ళవలసి రావడం అనేది ఏదో పితృవాక్య పరిపాలన కోసం అని జరిగితే, పాండవులు వనవాసానికి వెళ్ళడం అనేది ఇతరుల యొక్క స్వార్థం వల్ల కలిగింది. అది దశరథుడు తాత్కాలికంగా అన్నా మళ్ళీ అడ్డులేదు రామచంద్రస్వామి ఉండిపోతే, కానీ ఈయన వనవాసానికి వెళ్ళాడు, వాళ్ళు వనవాసానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వీళ్ళు దూరం అయినప్పుడు అక్కడ రాజ్యపాలన ఆగిపోలేదు, రాజ్యపాలన అయితే సాగింది. అయితే భరతుడు చేసినటువంటి రాజ్య రక్షణ, దుర్యోధనుడు చేసినటువంటి రాజ్య రక్షణ, ఈ రెండింటినీ మనం ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే, ఆ భరతుడు రాజ్యపాలన ఎలా చేశాడు అంటే తాను చేస్తున్నాను అనుకొని చెయ్యలేదు, తనది ఇది అని అనుకుని చెయ్యలేదు. తనది కాని దానిని ఎంత జాగ్రత్తగా కాపాడి మళ్ళీ తన అన్నగారికి అప్పగించవలసిన స్థితి ఉందో అంత జాగ్రత్తగానూ కాపాడాడు. నిజానికి పాదుకలో పట్టాభిషేకం చేసి రాజ్యపాలన కూడా రామరాజ్యాన్ని మించినటువంటి రీతిలోనే సాగింది తప్ప ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ భరతుని పాలన ఎలా సాగింది అంటే నేను అనే బుద్ధి లేకుండా సాగింది, సేవా బుద్ధితో సాగింది. ఇది భగవంతునికి, రామచంద్రునికి నేను చేసుకునేటటువంటి సేవ అనే రీతిలో పరిపాలన సాగింది. అందుకే తేడా లేకుండా జనం ఆనందంగా ఉన్నారు. దుర్యోధనుడు కూడా పరిపాలన చేశాడు, కానీ ఎలా చేశాడు అంటే వీళ్ళకి 12 ఏళ్ల వనవాసం, 13వ ఏడాది అజ్ఞాతవాసం అయ్యాక మళ్ళీ వీళ్ళు వచ్చేస్తే అంటే పక్కా పొలిటీషియన్స్ లాగనమాట. ఇంకా మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రాకూడదు అంటే జనం యొక్క ఆమోదం కావాలి, అంచేత జనాన్ని నేను మెప్పించాలి అని అనుకునేటటువంటి బుద్ధితో ఆయన దుర్యోధనుడి పాలన కూడా చాలా బాగా సాగిందని కావ్యాలలో మనకి స్పష్టత చాలా చక్కగా చెప్తారు. ఎంతో సౌకర్యాలతో ఆయన ప్రజలని పరిపాలించాడట. కానీ మోటో ఏమిటి, ఆయన ఉద్దేశం ఏమిటి అంటే నేనే బాగా చేస్తాను, నా పరిపాలనలో వారు ధర్మరాజాను పాలనని మరిచిపోవాలి అనేటటువంటి రీతిలో అహంకారంతో సాగినటువంటి పాలన. సౌకర్యాలు నువ్వు చేసినా ఎలా ఉండాలి, ఇది మనకి భగవంతుడిచ్చినటువంటి ఒక అవకాశం, దీన్ని మనం సేవగా చెయ్యాలి అంతే తప్ప
అహంకారంతో కాదు అనేదాన్ని ఈ రెండు చోట్ల ఉండేటటువంటి ప్రజాపాలనలో మనం గమనించాలి. ఇప్పుడు మహానుభావులైనటువంటి ఆచార్య వర్యులకి అలాంటి నిష్ఠ కలిగి, అలాంటి శక్తి కలిగి, అలాంటి ప్రశాంతత కలుగుతోంది అంటే దేనివల్ల అంటే వారు నేను జనాన్ని ఉద్ధరిస్తున్నాను అని అనుకోవటంలే. వారు ఏమనుకుంటున్నారు అంటే మా పెద్దలు నాకు అందించినటువంటి ఈ బాధ్యతని నేను వహించి దాన్ని సక్రమంగా నిలపగలగాలి అనేటటువంటి ఒక సేవా రూపంగా వారు దీన్ని చేపట్టారు. కాబట్టి భగవంతుడు కూడా అలాంటప్పుడే శక్తిని ఇస్తాడు, అలాంటప్పుడే అవకాశాన్ని ఇస్తాడు, అలాంటప్పుడే మహిమని ఇస్తాడు, వైభవాన్ని ఇస్తాడు అని మనం గుర్తించుకుందాం. అర్జునుడికి కూడా ఎందుకు ఏడుపు వచ్చింది అంటే నేను చెయ్యాలి అని అనుకుంటే ఏడుపు వచ్చింది. నువ్వు సారథిగా ఉన్నావు, నేను రథిగా ఉన్నాను కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను అని అనుకున్నాడు కాబట్టి వచ్చింది. అలా కాకుండా మనం భగవంతుడు సారథిగా ఉన్నాడు, మనం రథులమై ఉన్నాము, కానీ ఇది భగవంతుడు మన చేత చేయిస్తూ ఉండేటటువంటి ఒక పని అని అనుకున్నప్పుడు మనకి భగవంతుడు అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తాడు. లేదు నేను చేస్తున్నాను అని అనుకుంటే, నువ్వు చెయ్యాలనుకుంటే నీ మనస్సు ఎంత దుర్బలమవుతుందో ఒకసారి ఆలోచించు అంటే ముందు మనకి ఏడుపునే తెప్పిస్తాడు. అలా ఏడవకుండా మనం సమర్థంగా ఏ పనినైనా చేసుకోగలగాలి అంటే భగవంతుడు మన చేత ఈ పనిని చేయిస్తున్నాడు అనేటటువంటి నమ్మకంతో ఉంటే తప్పకుండా అది సేవగా కార్యం నిరంతరాయంగా సాగుతుంది అనేటటువంటి ఒక నీతిని మనం గుర్తించుకుంటూ ఆ గీతాచార్యుడు లాంటి స్థానంలో, గీతాచార్యుడు కూడా నిన్న గుర్తు రాలేదు, శ్రీకృష్ణ పరమాత్మ కూడా గుర్తు రాలేదు, స్వామివారే అసేవనీయులుగా, స్వామివారి పాదాలే సేవనీయములుగా, స్వామివారిలో ఉండేటటువంటి అంత మంచి మనస్సు, అంత అద్భుతమైనటువంటి ఆ ప్రేమ, అది ప్రేమిస్తే వస్తుంది. జనాలని ప్రేమ, స్వామివారిలో ఉండే విలక్షణత్వమే అది. ఆ ప్రేమతో వచ్చేటటువంటి ఆ ప్రవృత్తి అది. కాబట్టి దానికి మనం దాసోహం పెట్టుకుంటూ అలాంటి వారే మన ఆచార్యులే ఇలా ఉంటే అంతకు ముందుంటే పూర్వాచార్యులందరూ ఎంత ప్రేమమూర్తులో కదా. అందుకే అలాంటి వారు అందించినటువంటి దివ్య ప్రబంధాలని మనం వారి ప్రేమని గుర్తెరిగి అనుసంధానం చేసుకుంటూ వెళ్ళాలి అని అనుకుంటూ శ్లోకానుసంధానంతో మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం పాతు ప్రణత రక్షాయాం విలంబమసహన్నివ సదా పంచాయుధీం బిభ్రత్ తన శ్రీరంగనాయకః కావేరీమవగాహిషీయ భగవద్భోగాంతరాయీభవత్ కర్మక్లేశఫలాశయ ప్రశమనోద్వేలామలస్రోతసం జంతోః సంసరతోర్చిరాదిసరణివ్యాసంగభంగాయయా లోకేస్మిన్ విరజేవ వేల్లిత జలా శ్రీరంగమాలింగతి దుగ్ధాబ్ధిర్జనకో జనన్యహమియం శ్రీరేవ పుత్రీ వరశ్రీరంగేశ్వర ఏతదర్హమిహ కిం కుర్యామితీవాకులా చెంచచ్చామరచంద్రచందన మహామాణిక్యముక్తోత్కరాన్ కావేరీ లహరీకరైర్విదధతి పర్యేతి సా సేవ్యతాం తీర్థం సుంధతి పాతి నందన తరూన్ రథ్యాంగణాన్యుక్షతి స్నానీయార్హణపానవారి వహతి స్నాతః పునీతే జనాన్ శ్యామం వేదరహో వ్యనక్తి పులినే ఫేనైర్హసంతీవ తత్ గంగాం విష్ణుపదీత్వమాత్రముఖరాం హేమాపగాహంత్వహం అగణిత గుణావజ్యం సర్వం స్థిరత్ర సమప్రతిక్రియమపి పయః పూరైరాప్యాయయంత్యనుజాగ్రతి ప్రవహతి జగద్ధాత్రీ భూత్వేవ రంగపతేర్దయా శిశిరమధురాగాధాసానః పునాతు మరుద్వృథా తరళతనుతరంగైః మందమాందోళ్యమానస్వతట విటపి రాజీమంజరీ సుప్తభృంగ క్షిపతు కనకనామ్నీ నిమ్నగా నారికేళ ప్రముఖజమకరందైః మాంసలాపామదంహః కదళవకుళజంబూ పూగమాకందకంఠద్వయస సరస నీరామంతరా సహ్యకన్యా ప్రబల జల పిపాసాలంబమానాంబుదౌఘ భ్రమకరుతరు వృందం వంద్యతామంతరీపం యద్విష్ణోః పదమతమః పరోరజోగ్ర్యం ముక్తానామనువిరజం విధి ప్రమాహుః తత్పుణ్యం పులినమిదంతయాద్య మధ్యే కావేరి స్ఫురతి
తదీక్షిషీయ నిత్యం త్రయ్యంత ప్రహతిమతీషు వైష్ణవానాం ప్రాప్యాసు ప్రచుర భవశ్రమాపహాసు కావేరీ పరిచరితాసు పావనేషు శ్రీరంగోపవనతటీషు వర్తిషీయా స్ఫురిత సఫరదీర్యన్నారికేళీగుళుచ్ఛ ప్రసుమర మధుకుల్యావర్తితానోకహాని రతిమ విరతి రంగారామరమ్యస్థలాని ప్రముఖ పనసమోచామేచకాని క్రియాసు అధి పరమపదం పురీమయోధ్యామృతవృతామపరాజితాముశంతి పుళినముపరి రంగరాజధాని విసితదృశామపి సా పురశ్చకాస్తి భవపదమపి దివ్యధామ కర్తుం తదుభయతంత్రితహర్మ్యమాలికేవ భవనమణితలైర్విజృంభమాణా జయతి తరామిహ రంగరాజధాని మణిమకర రుచిః వితత్య పాశాన్ విసృమరకేతుకరైర్మృగం హిమాంశోః శ్రియ ఇవ నవకేళయే జిఘృక్షుః సుఖయతి రంగపురీ చకాసుతీనః జనపద సరిదంతరీప పుష్యత్పుర పరిపాలన నిత్య జాగరూకాన్ ప్రహరణ పరివార వాహనాఢ్యాన్ కుముదముఖాన్ గణనాయకాన్ నమామి అహృత సహజ దాస్యాః సూరయస్రస్తబంధాః విమల చరమ దేహా ఇత్యమీ రంగధామ మహితమనుజతిర్యక్ స్థావరత్వాః శ్రయంతే సునియతమితి హస్మ ప్రాహురేభ్యో నమస్తాత్ శ్రీరంగ దివ్య భవనం భువి గోపురాణాం ప్రాకారితేన నికరేణ గరుత్మతేవ పార్శ్వ ప్రసారిత పతత్రపుటేన భక్ష్యా నానాతనోభిరుపగూఢముపఘ్నయామః ప్రాకార మధ్యాజిరమండపోక్త్యా సద్వీపరత్నాకరరత్నశైల సర్వం సహారంగ విమాన సేవాం ప్రాప్తేవ తన్మందిరమావిరస్తి జితబాహ్య జినాదిమణి ప్రతిమా అపి వైదికయన్నివరంగపురే మణిమండపవ ప్రగణాన్ విదధే పరకాల కవిః ప్రణమే మహితాన్ స్మేరాననాక్షికమలైః నమతః పునానా దంష్ట్రాగదా భ్రుకుటిభిర్ద్విషతోధునానాం చండ ప్రచండ ముఖతః ప్రణమామి రంగద్వారావళీషు చతుస్రధికార భాజః సర్వ ఇది ఇంతవరకు ఇది మనం ఇంకా చెప్పుకోవాలి. ఏదో ఆలోచిస్తూ ముందుకెళ్ళిపోయాను. ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. 36వ శ్లోకం వరకు మనం అనుసంధానం చేసుకున్నాం. వెనుకటి శ్లోకంలో మనకి ప్రధానమైనటువంటి అంశం వైదికయన్ ఇవ అనేటటువంటి మాట. మనకి వేదం ప్రమాణం, వేద ప్రతిపాదితమైనటువంటి తత్వము ప్రమేయము. మనం ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాము అన్నట్లుగా మన ప్రవృత్తి ఉండాలి, మన స్వరూపము ఉండాలి. అలా మన స్వరూపాన్ని తీర్చిదిద్దడం అనేది తిరుమంగయాళ్వార్లు చేశారు. మండప స్వరూపాలని తీర్చిదిద్దినట్లుగా మణి ప్రతిమలని వైదిక స్థలాలకి ఉపయోగించినట్లుగా అని మనం అనుసంధానం చేసుకున్నాం. దానికే మనకి సులభంగా అర్థం కావటం కోసం వైదికయన్నివ అనంటే, ఇప్పుడు మనం ఏది చేసినా సరే, ఏది మనం ప్రింట్ చేసుకున్నా లేదా ఏ విషయం చెప్పాలన్నా ముందు స్వరూపాన్ని పెట్టుకుంటాం. స్వరూపము అని రాసుకుంటాం కదా. మనం స్వరూపము అని అంటే ఒకసారి ఏదో ఇన్విటేషన్కి నేను ఇది చేసి ఇస్తే, రాసి పంపిస్తే అందులో ఒక ఇలాగా బాక్స్ లా కట్టి స్వరూపము అని పెట్టాను అనమాట. ఆ ప్రింట్ చేసే అతను అది స్వరూపము అనే ప్రింట్ చేసి పంపిస్తే, అది అలవాటైన వాళ్ళకైతే అక్కడ శంఖచక్ర తిరుమణి, శంఖం చక్రం వేస్తే పెరియ తిరువడి కూడా వేసుకుంటా, ఇది స్వరూపము అని మనం అనుకుంటాం. ఎప్పుడూ అలవాటు ఉన్నతను కాబట్టి నేను అక్కడ బాక్స్ కట్టి స్వరూపము అని పెట్టి వదిలేస్తే, ఆ తర్వాత ఆ కొత్తవాడు వచ్చినట్టున్నాడు, అతను స్వరూపము అని దాన్ని టైప్ చేసి పంపించారనమాట. స్వరూపం అని ఎందుకంటాం దాన్ని అంటే, అది మన యొక్క ఒక స్థితిని గుర్తు చేసేది అవుతుంది అని. కార్ల మీద కానీ, ఆటోల మీద కానీ, టాక్సీల మీద కానీ, వాహనాల మీద కానీ, మనం ఇళ్ల మీద కానీ ఆ స్వరూపం ఉందనుకోండి, అప్పుడు మనకి చెప్పక్కర్లేకుండానే తెలిసిపోతుంది. ఇదిగో ఇది ఫలాని సంప్రదాయానికి చెందినది, ఇది ఫలాని ఒక పద్ధతికి చెందినది అని మనం గుర్తించటానికి తగినటువంటి ఒక అవకాశం.
తిరుమంగయాళ్వార్లు ఏం చేశారు అంటే అలా శంఖ చక్ర నామాలని తీర్చిదిద్ది ప్రతి మండపానికి కూడా ఒక రకమైనటువంటి వైదికత్వాన్ని కలిగించారు అని, ఆ వైదికమైనటువంటి వైభవాన్ని దానికి తీసుకొని వచ్చారు అని మనకి చెప్తారు. అలా ఎవరైతే తీర్చిదిద్దుతారో వాళ్ల పట్ల పరమాత్మకి మరింత ప్రేమ కలుగుతుంది. నిజానికి తిరుమంగయాళ్వార్లు కూడా అంతకుముందు స్వరూప జ్ఞానం కలిగినటువంటి వారు కాదు, మంత్ర ప్రదానం చేసి వారికి ఆ రకమైనటువంటి తత్వాన్ని ఇచ్చాడు పరమాత్మ. తర్వాత వారు దాన్ని విస్తరింప చేశారు. ఇప్పుడు మణిమండప వప్ర గణములన్నీ కూడా స్వరూపంతో విలసిల్లుతున్నాయి అంటే భౌతికంగా మనం ఏం తెలుసుకోవాలి అంటే చక్కగా వాటి మీద శంఖ చక్రాది నామాలని కూడా చెక్కించి వాటిని అందంగా భగవంతుని ఓంకారపురంలో ఉండడానికి తగిన వాటిగా తీర్చిదిద్దారు అని అంటున్నాం. ఇప్పుడు మనం స్వామివారికి ఉండేటటువంటి ఆ సహనాన్ని, ఆ శక్తిని గురించి చెప్పుకున్నాం. అంత సమయం కూర్చున్నా అంత ప్రేమగా ఉన్నారు అని చెప్పుకున్నాం కదా. మరి పెద్దలకు అంత శక్తి ఎలా వస్తుంది అని అంటే మనం సక్రమంగా పారాయణ చేస్తున్నారు కాబట్టి, అంతమంది వచ్చి కూర్చున్నారు కాబట్టి వారి మత ప్రేమతో వచ్చింది. ఇలాంటి వారే, ఇలాంటి పెద్దలకి కోపం కూడా వస్తుంది. ఎప్పుడు కోపం వస్తుంది? ఈ ఓరిమంతా ఏమైపోయింది అని మనకి ఆశ్చర్యం కలిగేటట్లుగా ఉండేటటువంటి సన్నివేశాలు కూడా స్వామివారి దగ్గర మనం చూస్తూ ఉంటాం. స్వామివారు తీర్థగోత్రి ఇస్తున్నప్పుడు అందరు ఎవరు దగ్గరించడానికి వీలు లేనట్టే ఉంటారు. అక్కడ పరిచారకులైనటువంటి ఆ సుదర్శన్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడడానికి భయపడుతూ ఉన్నట్టుగానే ఉంటారు. మన దగ్గరికి కార్యక్రమం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎంతో సులభంగా మనం హాయిగా మాట్లాడడానికి తగినట్లుగా ఉంటారు. మనం చక్కగా ఎన్నోసార్లు అనుభవించాం. మొన్న కూడా మనకు అలాంటి ఆనందం ఏర్పడింది కదా. ఒక అనుభవం చెప్తాను నేను, ఏం పర్వాలేదు, మనకి సమయం సరిపోతుంది అనుకోండి. వైదికయన్నివ అన్న చోట ఆ పెద్దలకి ఎప్పుడు కినుక వస్తుంది, అది కూడా ఎవరి మీద వస్తుంది అనడానికి నేను ఇది ఉదాహరణగా చెప్తున్నాను అనమాట. ఇంతకుముందు విజయనగరంలో గోష్ఠి నడిపిస్తున్నప్పుడు స్వామివారు ఒకసారి అక్కడ ఆ స్థానానికి వచ్చారు. వస్తే అది ఎవరిదో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి శుభలేఖ వారికి చేతికిచ్చి మంగళాశాసనం రాయమని స్వామివారిని ప్రార్థించారు. ఆ శుభలేఖ నేను ఇంతవరకు నాకు చూపించలేదు. వాళ్ళు స్వామివారికి డైరెక్ట్ గా చూపించేశారు. ఎవరి రికమెండేషనో ఏదో మనకి తెలియదు, చూపించారు. చూపిస్తే నేనేదో దూరంగా ఉన్నాను, ఏదో పనిభారంలోనో. స్వామివారు గట్టిగా ఏరేమి జానకమ్మ గారు అని అన్నారు, ఒక్కసారి గద్దించినట్టుగా అన్నమాట. నాకు ఒక్కసారి గతుక్కుమన్నట్టయి ఏంటయిందా అని వెళ్ళాను నేను. వెళితే మీరు కూడా ఇలా చేస్తే ఎలాగమ్మా అని అంటున్నారు. ఏమేటయింది అంటే మనం వేసుకునేటటువంటి శుభలేఖలలో స్వరూపం వేసుకుని తర్వాత దానికి తగిన రీతిలో శుభలేఖలో రావాల్సినటువంటి మ్యాటర్ వేసుకుంటాం. అందులో వాళ్ళేం తెలియని వాళ్ళు కాదు, సంప్రదాయంలో లేని వాళ్ళు కాదు, మొదటి నుంచి వస్తున్న వాళ్ళే. కానీ ఆకర్షణలు అధికంగా ఉంటాయి కదా, అందుకని అందులో వైదికంగా కానటువంటి ఒక దైవ రూపాన్ని వేశారు. అందులో ఆ పేరు కూడా నేను చెప్పను, ఎవరి బొమ్మ వేశారు అనే దాన్ని నేను చెప్పను. ఒక పక్కేమో రామానుజుల వారిది వేసి, మరొక పక్కేమో ఆ దైవాన్ని గురించినటువంటి బొమ్మ కూడా వేశారనమాట. స్వామివారికి చాలా చిరాకు వచ్చింది. చిరాకు వచ్చి శుభలేఖ అందించిన వాళ్ళని తిట్టాలి, కానీ వారి నోటంట వెంటనే ఏమొచ్చింది అంటే ఈరని జానకమ్మ గారు అని ఒక్కసారి గద్దించేసరికి ఎవరు దీనికి కారణం అనుకుంటారు? తప్పు మనం చేస్తాం, కానీ ఆ తప్పుని పెద్దల దృష్టిలో దాన్ని ఎవరి తప్పుగా భావిస్తారు అంటే మీరు చెప్పక్కర్లేదా, మీరు చూడక్కర్లేదా? నేను చూస్తే అది స్వామివారి దగ్గర దాకా వెళ్ళదని పాపం వాళ్ళు తెలివిగా ముందే అందించారు, కానీ తిట్లు మాత్రం నాకు వచ్చాయి అనమాట. అప్పుడు నేనన్నాను, స్వామి చెప్పండి స్వామి గట్టిగాను, ఏం పర్వాలేదు అన్నాను నేను. మీరేం చేస్తున్నారు అన్నారు. అంతే, నేను చెప్పడం ఎందుకు, మీరేం చేస్తారు, మీరు చెప్పక్కర్లేదా అని ఆ మాట కూడా అన్నారనమాట. అంటే వైదికయన్ ఇవా, ఒక పక్క జీవితాలు ధారపోసి సిద్ధాంతాలని ప్రచారం చెయ్యటం కోసం అహోరాత్రాలు కష్టపడుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాము అంటే తాత్కాలికమైనటువంటి ఆకర్షణలతో వెళ్ళడం తప్పులేదు తెలియని వాళ్ళైతే, కానీ అన్నీ తెలిసిన వాళ్ళు కూడా అలాంటి వాటిని ప్రోత్సహించటం అనేది సరి అయినటువంటి పద్ధతి కాదు అని పెద్దలు అలాంటప్పుడు మాత్రం
వెంటనే కినుక వహిస్తారు అనడానికి నాకు అది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. ఏరేమి జానకమ్మ గారు అనేసరికి ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా అన్నా ఏదో తప్పు చేసావేమో అందుకే పిలుస్తున్నారేమో అన్నట్లుగా ఉంటుందన్నమాట. అలా ప్రచారం చేసి సిద్ధాంతాన్ని నిలబెట్టి మనస్వరూపం అందరిది ఒకటే కాకపోవచ్చు, కానీ మన పెద్దలు మనకి ఇది మన స్వరూపంగా నిశ్చయం చేసి మనకి అందించారు కాబట్టి దాన్ని నిలుపుకోగలిగేటటువంటి స్థితి మనకి ఉండాలి. అలా తిరుమంగయాళ్వార్ల సిద్ధాంతాన్ని నిలిపి ఉంచారు. ఆఖరికి అచేతనాలకి కూడా స్వరూప ప్రాప్తి కలిగేటట్లుగా చేశారు అనే మాటని వైదికయన్నివ అనే చోట మనం అనుసంధానం చేసుకుంటూ తర్వాతి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాము. 37వ శ్లోకం. అంటే మనం ఇప్పుడు నగరాన్ని దాటాం, పొలిమేరల్ని దాటాం, ప్రాకారాల దాకా వచ్చాం, గోపురాలని సేవించాం, మండపాలని సేవించాం. ఇప్పుడు ద్వారంలోకి ప్రవేశం చేస్తున్నాం. ఎక్కడ ఇంకా పెరుమాళ దగ్గరికి వచ్చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకంలో ద్వారపాలకులకి నమస్కారం చేస్తున్నారు భట్టర్ వారు. ఇంతకు ముందు కుముదుడు, కుముదాక్షుడు వాళ్ళు 8 మంది నగరపాలకులు. ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పబడేటటువంటి వారు భవన పాలకులు, ద్వారపాలకులు అని తెలుసుకోవాలి. స్మేరాననాక్షి కమలై నమతః పునానాన్ దంష్ట్రా గదా భృకుటిః ద్విషతోధునానాన్ చండ ప్రచండ ముఖతః ప్రణమామి రంగద్వారావళీషు చతసృషు అధికారభాజః. ఇందాక తెలియకుండానే చదివేశాను కాబట్టి 2 సార్లు మనం చదువుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఇందులో ప్రణమామి అనేది ప్రధానమైనటువంటి క్రియ. ప్రణమామి అంటే నమస్కరిస్తున్నాను అని ఈ క్రియాపదానికి అర్థం. ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకుందాం. ఏమిటా ఎక్సర్సైజ్ అంటే, ప్రణమామి అంటే నమస్కరిస్తున్నాను అని అంటున్నారు కనుక మనం ఈ స్తోత్రంలో గురువందనం చెయ్యడం అనే ఒక పద్ధతిని చూసాం కాబట్టి ఆ గురువందనం కూడా ఒకే శ్లోకంలో కాకుండా 12 శ్లోకాలలో చేశారు. అందులో ప్రధానమైనవి 8 అని అనుకున్నాం. ఈ 8 శ్లోకాలలో నమస్కరిస్తున్నాను అనే పదాన్ని ఏ శ్లోకాలలో వాడారు, 8 శ్లోకాలలో మనకి స్పష్టంగా నమస్కారం చేస్తున్నట్టుగా అర్థం వచ్చే పదాలేమిటి, మిగిలిన పదాలు ఏమిటి అనే దాన్ని ఒక్కసారి మనం ఎక్సర్సైజ్ చేద్దాం. గుడ్. నౌమి నాథముని అనేటటువంటి ఒక శ్లోకం ఉంటుంది చూడండి. నౌమి అంటే నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. మరైతే నమస్కారం చెయ్యకుండానే ప్రారంభం చేసేసారా అని మనకు సందేహం కలగాలి. మొట్టమొదటి శ్రీవత్స చిహ్నమిశ్రులకి కదా నమస్కారం చేశారు. అందులో నమస్కారం చేస్తున్నాను అని అన్నమాట ఉందా? ఎక్కడుంది అంటే నమ ఉక్తిం అన్నారు అక్కడ. అంటే నమస్కరిస్తున్నాను అంటే ఎలా నమస్కరించారు? వాచా నమస్కరించారు అని అక్కడ అనుకున్నా. నమః అంటున్నాను అన్నారు మొదటి శ్లోకంలో. నౌమి అన్నారు తర్వాతి శ్లోకంలో. అంటే మనకి 2, 3 శ్లోకాలలో జియాత్ జియాత్ అనే ఉంది. జయమగుగాక జయమగుగాక. అందులో నమస్కరిస్తున్నాను అన్న మాట మనకి కనిపించదు. 8 మనం గుర్తుపెట్టుకోవాలి అంటే. 4వది ఏమిటి మనకి? 4వ శ్లోకంలో ఎవరిని మనం నమస్కారం చేసుకున్నాము అనంటే భగవద్భక్తే యామునో. యామునులు, నాథమునులు, అల్పరాంకుశులు ఆ వరుసలో కదా వచ్చింది. అక్కడ ఏం చెప్పారు అంటే అక్కడ మనవామహై అనే క్రియాపదం ఉంటుంది. అంటే మనవామహై అంటే ధ్యానిస్తున్నాను అన్నారు కానీ నమస్కరిస్తున్నాను అనలేదు. అంచేత మొదటి శ్లోకంలో నమవుక్తి అనేది కూడా నమస్కరిస్తున్నాను అనే అర్థాన్నే వస్తుంది. అలాగే ఈ 5వ శ్లోకంలో నౌమి నాథమునిం అనేటటువంటి చోట నమస్కరిస్తున్నాను అనేటటువంటి అర్థం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత 6వ శ్లోకం చూడండి. 6వ శ్లోకంలో మనకి నమ్మాళ్వార్లని గురించినటువంటి ప్రస్తావన చేస్తారు. అందులో ఉండే క్రియాపదం ఏది? జుషామహే అనేది క్రియాపదం. జుషామహే అంటే కూడా సేవిస్తున్నాను అని అర్థం అన్నమాట. ధ్యానిస్తున్నాను, సేవిస్తున్నాను, జయమగుగాక, నమః అంటున్నాను, నమస్కరిస్తున్నాను
అనేటటువంటి అనేకమైనటువంటి ప్రయోగాలు చేశారు. 7వ శ్లోకంలో 8వ శ్లోకంలో నమః శ్రీరంగనాయక్యై అని మళ్ళీ నమః అంటే నమస్కరిస్తున్నాను అనేటటువంటి అర్థంలోనే స్పష్టంగా ఆ ప్రయోగం మనకి కనిపిస్తుంది. 8వ శ్లోకంలో పెరుమాళ్ళని ఆశ్రయిస్తున్నాను అని అన్నారు. ఆశ్రయే అనేది క్రియాపదం అవుతుంది. అంచేత ప్రణమామి, ప్రణామము, నమస్కారము అనే అర్థాన్ని ఇచ్చే క్రియలుగా మనం నౌమి అనేది తీసుకోవాలి. నమః అనే ఉక్తి అనే దాన్ని తీసుకోవాలి. నమః అనేటటువంటి మాటని నమ శ్రీరంగనాయక్యై అనేది తీసుకోవాలి. తర్వాత శ్లోకాలలో చాలా రకాలున్నాయి, చక్కగా అవి కూడా చూసి పెట్టారు. చాలా సంతోషం. ఇదొక ఎక్సర్సైజ్ మనకైంది. తర్వాత ప్రణమామి అని ఈ శ్లోకంలో ఉంది. ఇంతకు ముందు ఉండే శ్లోకంలో ఏముంది? ప్రణమేమా అని ఉంది, చూసారా? ప్రణమేమా అని ఒకటి, ప్రణమామి అని ఇందులోనూ ఉంది. రెండు ఒకే రకమైనటువంటి క్రియ, కానీ క్రియాపద ప్రయోగంలో ఉండేటటువంటి క్రియా రూపం మాత్రం మనకి మారుతోంది. అందులో ప్రణమేమా అని ఉంది, ఇందులో ప్రణమామి అని ఉంది. ఏమిటి రెండిటికి తేడా అంటే, నిన్నటి శ్లోకంలో ఉండేటటువంటి క్రియాపదం ప్రణమేమ అనేది బహువచన రూపం అన్నమాట. అంటే నమస్కరింతుము గాక అని అంటున్నారు. ప్రణమేమహి అనే దాంట్లో నమస్కరింతుము గాక అని అక్కడ బహువచనం అందరినీ కలుపుకొని చెప్తున్నారు. ఇక్కడ ప్రణమామి అని ఏకవచన రూపం. ఇది ప్రణమామి అంటే నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. రెండు క్రియలు సమానంగానే అనిపిస్తున్నాయి, రెండు ఒకటే ధాతువు, కానీ అక్కడ ప్రయోగాలలో ఒక చోటేమో ప్రణమేమి అనుంది, మరొక చోటేమో ప్రణమామి అనుంది. ఈ రెండు క్రియలలో ఒకటి బహువచనం, ఒకటి ఏకవచనం. అంటే ఇక్కడ నమస్కారం భట్టరు వారు ఏకవచనంగా అంటే తాను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు అని అర్థం. ఇలా తేడాగా ఉండేటటువంటి ఒకే క్రియారూపాలు మనకి ఇంతకు ముందు కూడా శ్లోకాలలో వచ్చాయి. ఎలా వచ్చాయి, ఏవేవి తెలుసుకోగలమా మనం? అంటే నేను 12వ శ్లోకంలో ఒక పదంతో ప్రారంభమవుతుంది, పాతు అనేటటువంటి క్రియాపదం కదా. అదే కొంచెం మారి మరొక శ్లోకంలో వచ్చింది. ఎక్కడొచ్చింది? కావేరీ నది చేసే పనులన్నింటినీ చెప్పే శ్లోకం అది. ఇప్పుడు మీరు ఈజీగా కనిపెడతారు. కావేరీ నది ఏం చేస్తోంది? తీర్థం సుంధతి పాతి నందన తరూన్ అని వచ్చింది, చూసారా? పాతు అనే ఒక ప్రయోగం, పాతి అనేటటువంటి ఒక ప్రయోగం. ఆ రెండు సేమ్ ఒకటే ధాతువు, కానీ వెరీ గుడ్ నెంబర్ కాదు. క్రియాపదాలలో తేడా, ఒకటే ధాతు రూపం రెండు రకాలుగా ప్రయోగింపబడ్డం. పాతు అంటే రక్షించుగాక, పాతి అంటే పరిపాలన చేస్తోంది అనే అర్థంలో. ప్రణమేమ ప్రణమామి అని రెండు క్రియల్లాగే అక్కడ కూడా ఉంది. ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంది, పునాతి పునీతే అని రెండు క్రియాపదాలు ఉన్నాయి చూడండి. స్నాతః పునీతే జనాన్, ఇందాక మనం చెప్పుకున్న శ్లోకంలోనే తీర్థం సుంధతి అనేటటువంటి శ్లోకంలోనే మనకి పునీతే జనాన్ అనేటటువంటి ఒక ప్రయోగం మనకి కనిపిస్తోంది. అలాగే పునాతు అనే ఒక పద ప్రయోగం క్రియాపదం ఏ శ్లోకంలో ఉంది చూడండి? పునాతు. వెంటనే ఆ 22వ శ్లోకం కాకుండా 23వ శ్లోకంలో ఉంది పునాతు. 23వ శ్లోకం ఏ శ్లోకం చెప్పండి? మనకి కావేరీ నది వైభవాన్ని తెలియచేసేటటువంటి శ్లోకమే. రంగపతేర్దయా పునాతు అని ఉంది, చూసారా? పునాతు అంటే రక్షించుగాక, పునీతే అంటే పవిత్రం చేసుకుంటోంది అనే అర్థంలో చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఒకే క్రియాపదానికి రూపంలో తేడా ఉన్నవి మూడింటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. పాతు పాతి అనేది రెండు చోట్ల, అలాగే పునీతే పునాతు అనే ఒకటి. ఇప్పుడు ప్రణమేమా ప్రణమామి అనేటటువంటి తేడాలు క్రియాపదంలో ఉన్నాయి. ఇవి ఎక్సర్సైజ్ చెయ్యగా 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 మనకి పట్టుబడతాయి. వేటికి ప్రణమామి? ఇప్పుడు మనం ప్రతిపదార్థంలోకి వద్దాం. ప్రణమామి అంటే
నమస్కరిస్తున్నాను. ఈ పదం మన స్తోత్రాలలో చాలా చోట్ల మనకి వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోక్కర్లేదు. ప్రణమామి, నమస్కరిస్తున్నాను. ఎవరికి ప్రణమామి అంటే చత్రశ్రు రంగద్వారావళీషు, రంగనగర ద్వారములు, ఆ ద్వారముల యొక్క ఆవళి, ఆవళి అంటే వరుస అని అర్థం. దీపావళి అనేది గుర్తుపెట్టుకోవాలి. రంగద్వారావళీషు, రంగపుర ద్వారములయందు, చతసృషు, ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 4 వైపులా 4 ద్వారాలు. 4 ద్వారాలకి ద్వారపాలకులు ఉంటారు అని అనుకోవాలి. చతసృషు అంటే 4ంటికి అధికార భాజ. ఏమధికారం అంటే రక్షించేటటువంటి అధికారాన్ని కలిగి ఉన్న. అధికారం అంటే ఇక్కడ అర్హత, బాధ్యత అని అనుకోవాలి. చతసృషు అధికార భాజ. ఏ 4ంటికి అంటే రంగద్వారావళీషు చతసృషు, 4 రంగద్వారాలయందు. ఎవరు వారు అంటే చండ, ప్రచండ, ముఖతః పేర్లు చెప్తున్నారు. చండ, ప్రచండ, ముఖతః. ముఖ శబ్దం ఎప్పుడైనా మొదలుగా కల అనే అర్థాన్ని ఇస్తుంది అని ఇంతకు ముందు కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాము. చండ, ప్రచండ, ముఖతః. చండుడు, ప్రచండుడు మొదలగు అనే అర్థంలో. కుముద ముఖాన్ అని అక్కడ కూడా మనకు అదే ప్రయోగం చేశారు. కుముదుడు మొదలైన అని అన్నారు. అలాగే ఇక్కడ చండ, ప్రచండ, అక్కడైతే జంటగా చెప్పలేదు, ఇక్కడైతే జంటగా చెప్తున్నారు. నగరపాలకుల దగ్గర చెప్పినప్పుడు ఒక్కొక్కరే ఒక్కొక్క దిక్కులో ఉన్నారు. అది 4 దిక్కులు, 4 మూలలలో ఒక్కొక్క పాలకుడు మనకి కనిపిస్తాడు. కానీ ఇక్కడ 4 ద్వారాలే చూపిస్తున్నారు. ఒక్కొక్క ద్వారం దగ్గర ఇద్దరు ఉంటారన్నమాట. అంటే ఇక్కడ మనం జంటగా సేవిస్తాము. ఆ జంటలో మొదటి జంటని చండ, ప్రచండ అనేటటువంటి పేర్లని మనకి తెలియచేస్తున్నారు. చండుడు, ప్రచండుడు మొదలైనటువంటి అని వారి పేర్లని మనకి చెప్తూ వారికి ప్రణమామి అని అంటున్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు అంటే స్మేర, ఆనన, అక్షి, కమలైహి. స్మేరం అంటే చిన్న నువ్వు, వికాసం అన్నమాట. వికసించినటువంటి అక్షి నేత్రాలు, ఆననము వదనము అన్నమాట. అంటే నవ్వు మొహం అని అంటాం. మొహం నవ్వదు, పెదవి నవ్వుతుంది. కానీ మొహానికి ఆ వికాసం ఉంటే నవ్వు మొహం అని అంటాం. కళ్ళు నవ్వుతాయా? కానీ కళ్ళు కూడా నవ్వుతున్నాయి. స్మేరా అంటే వికాసమును పొందినటువంటి అని అర్థం. ఈ స్మేరానన అక్షి కమలైహి అంటే నేత్రములు కమలాలలా ఉన్నాయి, ఆననములు కమలాలలాగా ఉన్నాయి అని అనుకోవాలి. ముఖం కమలంగా ఉంది, నేత్రాలు కమలంగా ఉన్నాయి. ఆ కమలాలు ముడుచుకుపోయి లేవు, వికాసాన్ని పొందినటువంటివిగా ఉన్నాయి, వికస్వరములై ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ చూడాలి? ద్వారపాలకులు వారి ముఖములు, వారి నేత్రములు చూపిస్తున్నారనమాట. స్మేర, ఆనన, అక్షి, కమలై. వికసించినటువంటి వదన కమలములు, వికసించినటువంటి అక్షి కమలములు కలిగిన, చక్కగా ప్రసన్నంగా నవ్వుతూ ఉన్నటువంటి అని అర్థం అన్నమాట. అలాంటి వాటితో అంటే ఆ ముఖాలతో, ఆ నేత్రాలతో నమతః పునానాన్. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈ పునానాన్ అనేది కూడా అవాంతర క్రియగా చేసుకోవాలి. అయితే ఇది వ్యక్తులకి విశేషణంగా వాడుతున్నారనమాట. నమతః నమస్కరిస్తున్నటువంటి వారిని అని అంటున్నారు. నమస్కరిస్తున్న వారు అంటే ఎవరికి నమస్కరిస్తున్నారు? ద్వారపాలకులకి నమస్కరించటం లేదు. మనకి పని కావాలి అంటే సెక్యూరిటీ దగ్గర నుంచి చేతిలో ఏదో ఒకటి పెట్టుకుంటూ మనం దర్శనానికి అలా చిన్న చిన్న మార్గాలు చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాం. ఇదివరకటి రోజుల్లో ఈ తెలివితేటలు చాలా మందికి ఉండేవి. మనం ఇంకా లైన్ లోనే ఉంటాం, వాళ్ళు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తారు. ఒకే క్యూ లైన్, కానీ ఎలా వాళ్ళు లోపలికి వెళ్ళారు, ఎందుకు మనం లోపలికి వెళ్ళలేదు అనేది మనకు అర్థమే అయ్యేది కాదు. ఆ చమత్కారాలు వేరే ఉంటాయి. వాళ్ళకే కనిపిస్తుంది, వీళ్ళే చూపిస్తారు. ఎలా చూపిస్తారో తెలియదు, వాళ్ళు ఎలా చూస్తారో తెలియదు. వీళ్ళు 100 మందిని దాటుకుని ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడంటే మనకి కెమెరాలు, సీసీటీవీ ఫుటేజ్లు వచ్చాయి, కానీ అప్పుడైతే ఇలా ఉండేవి కావు. కాబట్టి అందరినీ చేసుకుని
వెళ్ళిపోయేవారు. అలా నమతః అని అనుకుంటున్నారా అంటే లేదట, రంగనాథుని దర్శించడం కోసం వెళుతున్నటువంటి వారు చేస్తూ ఉండేటటువంటి నమస్కారం, భగవంతుణ్ణి ఉద్దేశించే చేస్తున్నారు నమస్కారాన్ని. నమతః. అయితే వాళ్ళు పెడుతూ ఉండేటటువంటి దండం ఎందుకలా నమస్కరిస్తున్నాం అంటే చూడండి, మనం తిరువేంకటముడి గారి సన్నిధికి వెళ్ళేటప్పటికి గరుడాళ్వాన్ దగ్గర నుంచి కూడా మనం చేతులు పైకెత్తి మన దండం కనపడేటట్లుగా స్వామిని సేవడం కోసం ఎంత ఆరాట పడతామంటే సమయం తక్కువ కాబట్టి ఇంతలోనే మనం నమస్కరించాలి నమస్కరించాలి అని అనుకుంటాం. భగవద్ దర్శనం మీద నిజంగా ప్రేమతో వెళ్ళిన వాళ్ళు కూడా అలాగే నమతః, భగవంతుడి పట్ల ఉండేటటువంటి అనుకూల భావనతో, ప్రేమతో, భక్తితో నమస్కరిస్తూ ఉండేటటువంటి వారిని పునానాన్, ఇందాక పునీతే, పునాతు, మళ్ళీ అదే క్రియ వస్తోంది, పునానాన్ అనేటటువంటి మాట. అంటే వాళ్ళు పవిత్రం చేస్తున్నారు అని అర్థం. ఇక్కడ పవిత్రం చేయడం ఏమిటి అంటే అనుకూలతని ప్రకటిస్తున్నారు. పర్వాలేదు, వెళ్ళండి 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 అంటున్నారు అనమాట. కళ్ళతోటే చెప్తున్నారు, ముఖంతోటే చెప్తున్నారు, అంగీకారాన్ని తెలియచేస్తున్నారు. ఎవరికి? ప్రేమ కలిగినటువంటి భక్తుల విషయంలో వారు చూపులతోటి ముఖంలోనూ అంగీకారాన్ని తెలియచేస్తూ వాళ్ళకి ఆమోదాన్ని కలిగిస్తున్నారు లోపలికి వెళ్ళటానికి. ఇంకా అదే లైన్ లో ఇంకా కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి దేవుడి మీద దృష్టి ఉండదు. నిజంగా మనకి నమ్మకం, విశ్వాసం ఉంటే కదా ఆతృత కలుగుతుంది, ఆర్తి కలుగుతుంది, వెళతాం. కానీ అలా కాకుండా ఏం జరుగుతుందో చూద్దాం, ఏముంటుందో చూద్దాం అని దేవుడి పట్ల విశ్వాసం లేకుండా దుర్బుద్ధితో ఆలయానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. అందులో ఆ రోజులలో తురుష్కుల దండయాత్రలు అవన్నీ అయినాయి అంటే అక్కడ విశ్వాసం లేకుండా ఆనుపాన్లు కనుక్కోవడం కోసం వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దుర్మార్గమైనటువంటి మనస్సుతో వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. చూసారా, వాళ్ళు హడలిపోవలసిందే అన్నట్లుగా ఉంటారట. వారి విషయంలో దంష్ట్రా గదా భ్రుకుటిభిః అంటున్నారు. దంష్ట్ర అంటే పళ్ళు పట్ట 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 కొరుకుతూ ఉంటారు. వీళ్ళే ఒకరికేమో ఎలా ఉంటుంది మొహం, నవ్వుతూ అలా అంటారు, అంగీకారాన్ని ఇస్తారు. ఇంకా దుర్బుద్ధితో వస్తున్న వాళ్ళు ఉంటారు చూసారా, అంత దూరంలోంచే వాళ్ళని చూస్తారు. వీళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి? దంష్ట్రా, కూరలు ఉండడానికి వీళ్ళు ఏమైనా జంతువులా? కానీ ఆ పళ్ళు పటపట కొరుకుతూ ఉంటారనమాట, కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. గదా, ఆయుధధారులై ఉంటారు కాబట్టి, శంఖ చక్రాలను కూడా ధరించి ఉంటారు కాబట్టి అది గద దానికి ఉపలక్షణం అనమాట. గదా, అసలు ఇవి రెండూ అక్కర్లేదండి, దంష్ట్రలు అక్కర్లేదు, గదా అక్కర్లేదు, ఆ కనుబొమలు చాలు. భ్రుకుటి అంటారు. అంటే కనుబొమల ముడుపు ఉంటుంది, ఆ బొమ్మలు ముడి వేశారు అని అంటే నువ్వెందుకు వస్తున్నావు, నిన్నవడు రమ్మన్నాడు, ఎలా వచ్చావు నువ్వు, ఇక్కడి నుంచి అని వాళ్ళని ఒక్కసారి గద్దిస్తున్నారా అన్నట్టుగా ఉంటుందిట వారి ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిలోనూ వారి ముఖాలలో ఉండేటటువంటి భావ ప్రకటనే మనకి తెలియచేస్తుంది. ఆ ప్రకటన ఎలా ఉంది అంటే అనుకూలని అయితే లోపలికి ఆమోదిస్తోంది, ప్రతికూలని అయితే నిలవలేనివ్వకుండా ద్విషతః ధునానాన్ అంటున్నారు. ద్విషతః అంటే ద్వేషించేటటువంటి వారు, శత్రువులు అని అర్థం అనమాట. శత్రువులు ఎవరండి ఇక్కడ అంటే భగవంతునికి, భాగవతులకి వ్యతిరేకమైన భావం కలిగిన వారే శత్రుస్థానీయులు కనుక వారికి శత్రువులు వీరే. అలాంటి వారిని ధునానాన్ అంటే ఎగరగొట్టేస్తున్నారు అని అర్థం. పునానాన్ అంటే పవిత్రం చేస్తున్నారు, అంగీకరిస్తున్నారు. ధునానాన్, ధూం కంపనే అని ధాతువు, కంపించేటట్లుగా చేయడం. మనకి ఆండాళ్ తల్లి పాసురాలు వస్తోంది కదా, హాయిగా వ్రతం చేసుకుంటాం కదా మనం. 33 అమరర్కు మున్సెన్రు కప్పంతవిర్కం కలియే అంటుంది ఆండాళ్ళమ్మవారు. కప్పం అంటే కంపం అని అర్థం అనమాట. అలా వాళ్ళు ఉనికిపోయేటట్లుగా చేస్తారు. ఎలాగా అంటే మనం లిస్ట్ లో వెళ్ళిపోతున్నాం, సర్వ విఐపి దర్శనానికి వెళ్ళిపోయాం, చూద్దాం వదిలితే వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం. నిజానికి ఐడి మనది కాదు, పేరు మనది కాదు, మన దగ్గర సరి అయినటువంటి ఐడి ప్రూఫ్ కూడా లేదు. కానీ మనం లైన్ లో నిలబడ్డాం, వాడినే మనం చూస్తున్నాం. కానీ వాడు మనని చూసి గుర్తించడానికి ముందే మనం ఒడికిపోతూ ఉంటాం, బాబోయ్ ఏమవుతుందో 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 అని. ఎందుకని? మనలో ఆ శుద్ధి లేకుండా వెళుతున్నాం కాబట్టి.
అలాంటిది భగవంతుడి పట్ల కూడా విశ్వాసం లేకుండా వెళుతూ ఉండేటటువంటి వాళ్ళని ఎవరు అడ్డుకుంటారు? రక్షకుడంటే అంతే కదా, ద్వారపాలకుడంటే అలాంటి వాళ్ళని వెళ్ళనివ్వకుండా తరిమి కొట్టాలి కదా. అలా భృకుటీభిహి ద్విషతః ధునానాన్ అంటారు. అంటే ఎగరగొట్టేస్తున్నారు, నిరాకరిస్తున్నారు, భయకంపితులనిగా చేస్తున్నారట. ఎవరు? చండ ప్రచండ ముఖ అని చెప్తున్నారు ఈ ద్వారపాలకులు. ఇక్కడ మనకి శ్రీరంగంలో ఒక విశేషాన్ని చెప్తారు పెద్దలు. వెళ్ళేం చాలాసార్లు గమనించిన వాళ్ళు గమనించి ఉంటారు. మనం వెళ్ళేది జయ విజయుల దగ్గర నుంచి వెళతాం. సరే, ఆ ద్వారాలు అవి తర్వాత చెప్తాను నేను. అక్కడ ఉండేటటువంటి జయ విజయులను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో ఒక తర్జని ముద్ర ఉంటుంది. ఇలా పెట్టి ఉంటారు వాళ్ళు కదా. ఈ తర్జని ముద్ర దేనికి అంటే జాగ్రత్త 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 అని అనుకూలత లేని వారిని, ప్రతికూలంగా ఉండేటటువంటి వారిని భయపెడుతున్నట్లుగా ఉంటుంది ఆ తర్జని ముద్ర. వచ్చేవా జాగ్రత్త, వచ్చేవా జాగ్రత్త అని అంటూ ఉంటారు. కానీ వచ్చేవాళ్ళు వ్యతిరేకులు కూడా చాలా మొండి వాళ్ళు కాబట్టి అప్పోవయ్యా నువ్వేం చేస్తావు అని అంటారట. ఆయన వీళ్ళు మాట్లాడుకుంటున్నట్లుగా చెప్తారు అక్కడ. నువ్వేం చెయ్యలేవులే అంటారట. అంటే ఎందుకు చేయలేను? చూడు, నా చేతిలో ఇటువైపు చక్రం ఉంది కదా, దీంతో నీ ప్రాణం తీసేస్తా అని ఆయుధాలని చూపిస్తున్నట్ట. అప్పుడు ఈ వచ్చేవాళ్ళు అంటారట, ఫోన్లే నీ వైపు నుంచి రాను, ఇటువైపు నుంచి వెళ్ళిపోతా అని అంటారు. జయుడు విజయుడు రెండు పక్కలా ఉంటారు కదా. ఒక పక్క ఇప్పుడు మనిషిలా నిలబడితే మామూలుగా కుడి చేతిలో చక్రం ఉంటుంది, ఎడం చేతిలో శంఖం ఉంటుంది. స్వామి కూడా ఒక్కొక్కప్పుడు వ్యత్యస్తంగా శంఖ చక్రాలని ధరించి ఉంటాడు అని భద్రాద్రి లాంటి క్షేత్రాలలో మనకి అట్నుంచిట అవుతూ ఉంటుంది. మీరు ఈ జయ విజయుల దగ్గర గమనించండి, మామూలుగా నిలబడితే కుడి చేతిలో చక్రం, ఎడం చేతిలో శంఖం ఒక ఆయనకి ఉంటుంది కదా. అట్ని మనం వెళుతుంటే వాళ్ళు ఇటువైపు తిరిగి ఉంటారు కదా. మరి ఇంకొక ఆయనకి కూడా అలాగే కుడి చేతిలోనే చక్రం, ఎడం చేతిలోనే శంఖం అనేది ఉండాలి అంటే చక్రం ఈ ద్వారం వైపుకు రాదు, అటువైపు చేతిలో ఉంటుంది కదా. కుడి ఎడమ, కుడి ఎడమ ఇలా ఉండాలి. కానీ జయ విజయులకు అక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక ఆయనకి కుడి చేతిలో ఉంటుంది, ఒక ఆయనకి ఎడం చేతిలో ఉంటుంది. ఎంచేత అంటే ఇలా ద్వారానికి వెళ్ళేటప్పుడు రెండు పక్కల చక్రమే దారులయ్యే కనిపిస్తారనమాట. ఈ చక్రాన్ని తప్పించుకుంటే ఈ చక్రం, ఈ చక్రాన్ని తప్పించుకుంటే ఆ చక్రం అని ఒక ఆయన చేతిలో ఎడం పక్క ఉంటుంది, ఒక ఆయన చేతిలో కుడి పక్క ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మనం గమనిద్దాం. తర్జనితోటి భయపెట్టినా సరే భయపడకుండా లోపలికి దూరిపోవాలి అంటే చక్రంతో నిన్ను చిన్నాభిన్నం చేసి పారేస్తా జాగ్రత్త అని బెదిరిస్తున్నారా అన్నట్టుగా ఉంటారట అక్కడ ఉండేటటువంటి జయ విజయులు. అంతవరకు అక్కర్నే లేదు. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే, ఆ ముఖం చూస్తేనే పర్వాలేదు మన్నేమనడు అని హాయిగా భక్తులు లోపలికి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళైతే భయపడుతూ బాబో ఎందుకు వచ్చిన బాధ, వెనక్కి తప్పుకుందాం అని వాళ్ళంతటా వాళ్లే వెనుదిరిగిపోయేటట్లుగా చేస్తూ ఉండేటటువంటి చండ ప్రచండ ముఖత అంటూ ముందు చండ ప్రచండులను గురించినటువంటి ప్రస్తావన చేస్తున్నారు. ఇలాంటి విశేషాలు మనం తెలుసుకోవడం కాకుండా మిగిలిన వారికి కూడా మనం చెప్పాలి. సాధారణంగా అన్ని చోట్ల జయ విజయులు ఉంటారు, వారి చేతిలో శంఖ చక్రాలు ఉంటాయి, కామన్ గానే ఉంటాయి. కానీ ఇక్కడ ఈ విశేషం ఉంది అనేది మనం గుర్తించాలి, మనం మిగిలిన వారికి కూడా తెలియచేస్తూ ఉండాలి. తర్జనితో భయపెట్టడము, చక్రంతో ఇద్దరు ఒకే పక్కకి చక్రం వచ్చేటట్టుగా ద్వారానికి లోపలికి ప్రవేశించేటప్పుడు ఉంటారు అనేది ఒక విషయం మనం అనుసంధానం చేసుకుందాం. ఇక ఇప్పుడు జంటల గురించి మనకి చెప్పారు కాబట్టి ఈ శ్లోకం కూడా మీరు తిరుప్పావే విన్నప్పుడల్లా పెద్దలందరూ మనకి చెప్తూ ఉంటారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు మనకు ఉన్నాయి. తూర్పు నుంచి ఇలా వెళుతూ ఉంటే మళ్ళీ ఆ దిక్కుల వరుస కూడా మనకి మారుతుంది. చండ ప్రచండవు ప్రాగ్ద్వారే, తూర్పు ద్వారం దగ్గర చండు ప్రచండు అని ఇద్దరు ఉంటారు ద్వారపాలకులుగా. యామ్యే దక్షిణ ద్వారం దగ్గర భద్ర సుభద్రకో, భద్రుడు సుభద్రుడు అనే ఇద్దరు ఉంటారు. పశ్చిమే జయ విజయో, పశ్చిమ ద్వారం దగ్గర జయుడు విజయుడు అనే పేరు కలిగిన వాళ్ళు ఉంటారు. ఉదత్ ధాతృ విధాతృకో, మనకు ఉత్తర దిక్కున దగ్గర ధాత విధాత అని
ఈ జంటల పేర్లు. పేర్లు జంటగానే ఉంటాయి, వారు జంటగానే ఆ ద్వారాల దగ్గర కాపలా కాస్తూ ఉంటారు. సాధారణంగా మనకి ద్వారపాలకులు అంటే జయ విజయులు అనేదే తెలుస్తుంది. కానీ 4 ద్వారాలు, 4 దిక్కులు, 4 రెళ్ళు 8 మంది ద్వారపాలకులు మనకి ఉంటారు అని తెలుస్తుంది. ఇప్పుడు భట్టరు వారు ఏ ద్వారంలోంచి ప్రవేశిస్తున్నారు అనేది ఈ శ్లోకాన్ని బట్టి మనం అనుసంధానం చేసుకోవాలి. శ్రీరంగం వెళితే మనం ఎలా వెళతాము, భట్టరు వారు ఈ అనుసంధానంలో ఏ ద్వారంలోంచి ప్రవేశిస్తున్నారు, ఏ వైపు ఉండేటటువంటి ద్వారంలోంచి ప్రవేశిస్తున్నారు అంటే చండ ప్రచండ ముఖత అని అంటున్నారు. చండు ప్రచండు అనేటటువంటి వాళ్ళు ఏ ద్వారం దగ్గర ఉంటారు, తూర్పు ద్వారం దగ్గర ఉంటారు అని చెప్పారు కదా. ఇప్పుడు అంటే భట్టరు వారు ఏ ద్వారంలోంచి వస్తున్నారు అనమాట, తూర్పు ద్వారంలోంచి వస్తున్నారు. మనం వెళతాం కదా, అది స్ట్రైట్ ద్వారం మనకి, అక్కడ పక్కన చుట్టుపక్క కూరతాళ్వాన్స్ అనేది ఇదైతే తూర్పు ద్వారం. ఎందుకంటే దీని తర్వాత శ్లోకంలో మనకి 1000 కాళ్ల మండపాన్ని గురించినటువంటి ప్రస్తావన చేసి 1000 కాళ్ల మండపానికి నమస్కారం చేస్తారు. అంటే ఇప్పుడు భట్టరు వారు ఎట్నుంచి వస్తున్నారు, మీరు చాలా సార్లు వెళ్ళారు కదా, ఇంకొక ద్వారం ఉంటుంది కదా, ఏ ద్వారంలోంచి ప్రవేశిస్తే మనకి ఒక పక్క 1000 కాళ్ల మండపం ఉంటూ మనం లోపలికి వెళతామో మనకు అనిపిస్తుంది కదా, అలాంటి తూర్పు ద్వారంలోంచి ప్రవేశిస్తున్నారు. చండ ప్రచండులకి ముందు నమస్కారం చేశారు అంటే వాళ్ళని చూసి తర్వాత మిగిలిన వారికి కూడా అందరికీ నమస్కారం చేస్తున్నారు అనేది ఒకటి ఇందులో మనకి స్పష్టపడుతుంది. ఇక్కడ మనకి వ్యాఖ్యానంలో లేకపోయినా మరొక విశేషాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుందాం. ఎందుకు తూర్పు ద్వారంలోంచి వెళుతున్నారు, ఇంత ఆతృతగా ఉన్నారు, డైరెక్ట్ గా గోపుర ద్వారంలోంచి వెళ్ళి స్ట్రైట్ గా ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకుని ఆ పెరుమాళని సేవించుకుని అలా వెళ్లాల్సింది పోయి తూర్పు ద్వారంలోంచి ఎందుకు వెళ్ళేవారు అంటే, దివ్య దేశాలకు వెళ్ళినప్పుడు మనం పెద్దల తాలూకు అనుసరణ చెయ్యటం వల్ల ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ దండం పెట్టాలి, ఏది తప్పించుకుని వెళ్ళాలి, ఇవన్నీ మనకి తెలుస్తాయి. మనం మొన్న కాంచీపురానికి వెళ్ళాం, పెరుమాళని అద్భుతంగా సేవించుకున్నాం. రాజహంసం స్వామి వారు మనకు అక్కడ ఉండేటటువంటి విశేషాలను అన్నింటినీ వర్ణించారు. పెరుమాళ సన్నిధికి వెళ్ళడానికి ముందు ఆ మెట్లు ఎక్కడానికి మనం కింద నుంచి కొన్ని మెట్లు ఎక్కుతాం. అవి ఇటువైపు ఉంటాయి, అటువైపు. మనందరం అక్కడ కూర్చున్నాం కదా, తెలిపేస్తూ ఉంటే కొందరు సాధారణంగా ఇటు నుంచి ఎక్కుతారు, అటు నుంచి దిగి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రాజహంసం స్వామి వారు ఎప్పుడూ అట్నుంచి దిగలేదు. ఎంచేత దిగకూడదని కూడా మనకి చెప్పారు. కారణం ఏమిటి అంటే, మనం ఇలా ఎక్కి వెళ్లి పెరుమాళను సేవించుకొని మళ్ళీ ఇలా ఎక్కి ఇటు తిరిగి సాధారణంగా వెళ్ళిపోతాం. కానీ సంప్రదాయం తెలిసిన వారు అలా వెళ్ళరు అని చెప్పారు. కారణం ఏమిటి అంటే, అక్కడ శ్రీభాష్య గోష్ఠి జరిగేది. శ్రీభాష్య గోష్ఠి జరిగినటువంటి ఆ స్థలాన్ని మనం రహదారిగా చేసుకోకూడదు, ఆ దాన్ని మట్టుకుంటూ వచ్చి మనం పెరుమాళ సేవకి వెళ్ళకూడదు. అందుకే వెళ్ళడమైనా ఇట్నుంచే, రావడమైనా ఇట్నుంచే అని వారు చెప్పారు. ఎంతమందికి జ్ఞాపకం ఉందో తెలియదు, కానీ పెద్దలు అనుసరణ మనం చూస్తే మనకు అలాంటి విశేషాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు భట్టరు వారు రంగనాథుని దర్శించడం కోసం వెళుతూ ఉంటే, ఆ రంగనాథుని సేవ కోసం మనం ఏ పెరుమాళని సేవించినా మనకి ముందు పాదాలు కావాలి, పాదాలని మనం సేవించాలి కదా. అలాగే శ్రీరంగంలో ధ్వజస్తంభం దగ్గర మనం నమస్కారం చేసేటప్పుడు కూడా సాధారణంగా మనం ఇలా వెళతాం చూసారా, ఇలా వెళ్ళేటప్పుడు మనం ఇలాగా ఎడం వైపు తిరిగి ఇలాగా నమస్కారం చేస్తాం, కాళ్ళు అటు వచ్చేటట్టుగా నమస్కారం చేస్తాం. కానీ శ్రీరంగంలో మనం కనుక అలా కాళ్ళు ఇటు వచ్చేటట్టుగా చేసామనుకోండి, పెరుమాళ్ళు ధ్వజస్తంభానికి ఎదురుగానే ధ్వజస్తంభాన్ని చూస్తూ ఉంటారు కదా పెరుమాళ్ళు, అంటే మనకి ఇలా పడుకొని ఉన్న రంగనాథుడు కనిపిస్తారు కదా. ఇప్పుడు మనం ఇలా దండం పెట్టామనుకోండి, మన కాళ్ళు ఎక్కడికి వెళుతున్నాయి, రంగనాథుని యొక్క శిరస్సు పక్కకి మన కాళ్ళు వెళుతూ ఉంటాయి అన్నమాట. అంచేత అటువైపు నుంచి నమస్కారం చెయ్యకూడదు అంటారు ధ్వజస్తంభానికి. ఇటు నుంచి వచ్చి అంటే ఇటు తిరిగి వచ్చిన తర్వాత మనం పునః నమస్కారం చేస్తాం, అలాగా ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చెయ్యాలి అంటారు. అంటే అప్పుడు పాదాల వైపుకు ఉండి మన పాదాలు ఇంకా వెనక్కి వెళతాయి, మనం రంగనాథుడికి నమస్కారం చేస్తున్నట్లుగా వస్తుంది. ఇలా ఎన్నో రహస్యాలు మనకి పెద్దల ద్వారా తెలుస్తూ ఉంటాయి. పెద్దలు అక్కడ మీకు గుర్తున్న విషయం ఒకటి జ్ఞాపకం చేస్తాను నేను. మనం బదరీనారాయణ భట్టర్ వారితోటి తిరుగుతున్నాం, మనం వెనక్కి వెళ్ళిపోతాం.
మనం రివర్స్ చేసుకుందాం. మనం అలా రివర్స్ లోకి వెళ్ళి ఈ ఆడియోని లేదా వీడియోని మనం వెనక్కి తిప్పుకుంటూ 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 వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి మనం మొట్టమొదటిసారి గోష్ఠిగా శ్రీరంగంలో వారి వెనకాతల తిరుగుతూ ఉండేటటువంటి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎంతమంది ఉంటే అంతమంది జ్ఞాపకం చేసుకుందాం. అంతా తిప్పి 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 తీసుకుని వచ్చి మనకి ఆఖరికి ఆ రంగనాథ స్వామి పాదాలు ఉన్నటువంటి ఆ ప్రహారీ దగ్గరికి తీసుకొని వచ్చారు. అక్కడ మనం అందరం నిలబడ్డాం. మీకు గుర్తుందా లేదా? అప్పుడు జనార్దనాచార్య గారు ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా వేశారు. విళక్కుప్పిచ్చే ఇవన్నీ కూడా ఆ ప్రశ్నలన్నింటినీ అక్కడ వేస్తే వారు నిలబడి సమాధానం చెప్పారు. అక్కడ మనకి ఒక విశేషాన్ని కూడా వారు చెప్పారు. ఆ చెప్పిన విశేషం ఏమిటి అనంటే, ఇప్పుడు స్వామి పడుకొని ఉన్న దిక్కుల్ని తొండరడిపడి వాళ్ళు మనకు చెప్పారు. కూడే దిశ ముడియవేత్తు కుణ దిశై పాదం నీటి. ఇప్పుడు ప్రాగ్ద్వారం అని అనుకున్నాం కదా, తూర్పు ద్వారం అని. స్వామి పాదాలు ఎటువైపుకి ఉన్నాయి అంటే అది తూర్పు వైపుకి ఉన్నాయి కదా. తల శిరస్సు ఎటువైపు ఉంది అంటే పశ్చిమం వైపుకు ఉంది. దృష్టి ఎటువైపు ఉంది? దక్షిణం వైపుకు ఉంది. ఇది మనకు ఆపాసనంలో తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఆ పాదాల దగ్గర ఆ ప్రాకారంలో ఆ పాదాలను మనకు చూపిస్తూ వారు ఒక విశేషాన్ని చెప్పారు. ఏమిటా విశేషం అంటే, మనం తిరుపల్లి కూడా చదువుకున్నాం కదండి, మనకు వెంటనే గుర్తుకి రావాలి. మండంగుడియంబర్మా మరయోర్ మన్నియసి అనేటటువంటి ఒక తనయన్ మనం అనుసంధానం చేస్తాం కదా. అలా ఆ పాదాలు ఎక్కడి వరకు అంటే ఆ శ్రీరంగానికి తూర్పు వైపున ఉండేటటువంటి తొండరడిపొడి వాళ్ళ యొక్క అవతార స్థలమైనటువంటి మండంగుడి దాకా అన్నట్లుగా ఆ పాదాలు ఇటువైపు పెట్టి ఉంచటం నా కోసమే అని తృప్తి పడేవారు తొండరడిపొడి వాళ్ళు. పాదాలే కావాలి అని అనుకునేటటువంటి వైభవం పెద్దలలో ఉంటుంది. ఆ పాదాలు ఎందుకోసం అటువైపు పెట్టాడు అంటే తొండరడిపొడి వాళ్ళ అనుగ్రహం, అది నా అదృష్టం, మా ఊరు ఇటువైపు ఉంది అని చాలా ఆనందపడేవారట పెద్దలు. అలాగే మహానుభావులు పూర్వాచార్యులు ఎప్పుడైనా సేవించటానికి వెళ్ళేటప్పుడు పాదాల వైపు నుంచి లోపలికి వెళతారు అని, అటువైపు పాదాలు ఉన్నాయి కాబట్టి ప్రాగ్ద్వారే అంటారు. ఇంకా విశేషం చెప్తారు. యామునాచార్య స్వామి వారట పెరుమాళ్ల సేవకి వెళితే, రంగనాథుడి సేవకి వెళితే వారు గర్భాలయంలోకి వెళ్ళిన తర్వాత కూడా స్వామి యొక్క తిరుముఖ మండలాన్ని సేవించాలి అంటే పాదాల వైపునే ఉండి సేవించేవారట. తిరుముఖ మండలాన్ని కూడా శిరస్సు వైపుకి వెళ్లేవారే కాదుట. ఎంచేత అంటే అది దుర్యోధన స్థానం. నిన్ననే గీతా జయంతి అయింది కాబట్టి మనం ఇంకా నిశ్చయం చేసుకోవాలి, అది దుర్యోధనుడి చోటు, అక్కడ వెళ్ళి మనం నిలబడ్డమేమిటి? వద్దు, ఇది అర్జునుడి స్థానం కనుక పాదాల వైపే మనం ఉండాలి అని పాదాల వైపు నుంచే సేవించేవారట. అదొక విశేషమైతే ఇంకా శ్రీరంగానికి ఆ తూర్పు వైపు ఉండేటటువంటి జాగాలన్నీ తిరిగేవారట. కానీ స్వామికి శిరస్సు వైపు ఉండేటటువంటి జాగాల వైపు మాత్రం వెళ్ళేవారు కాదుట. తప్పనిసరి అయితే తప్ప అటువైపు వెళ్ళేవారు కాదుట. ఎంచేత అంటే అది దుర్యోధన స్థానం అనేటటువంటి ఉద్దేశ్యంతో అని యామునుల వైభవాన్ని గురించి కూడా మనకి ఎక్కడ చెప్తారు? పెరియవాచాంబిళ్ళ ఇలాంటి మహానుభావులు తిరుమాలై వ్యాఖ్యానంలో కుడదిశ ముడియవైతో అనేటటువంటి పాసుర వ్యాఖ్యానంలో మనకి ఈ విశిష్టతని కూడా తెలియచేస్తూ ఉంటారు. ఇప్పుడు అనుకుందాం మనం ఎటువైపు ఉండాలి, ఎటువైపు ఉండకూడదు, ఏది పట్టాలి, ఏది పట్టకూడదు, నేనే ముందుండాలంటే శిరస్సు కాదు ముందు, పాదాలు మనకి ఆశ్రయణీయములు అనేటటువంటి ఒక పద్ధతి మనకి దీని ద్వారా తెలియబడుతోంది అని అంటారు. అలా తూర్పు ద్వారంలోంచి ప్రవేశించినటువంటి భట్టర్ వారు చండ ప్రచండులు అనేటటువంటి ఆ ద్వారపాలకులకి నమస్కరిస్తూ వారికి మాత్రమే కాకుండా 4 దిక్కులో ఉండేటటువంటి 4 ద్వారపాలకులకి నమస్కారం చేస్తున్నాను అన్నట్టు ఇందులో ముందుకి సాగుతున్నారు. ఇదే విషయాన్ని ఆండాళ్ళమ్మవారు పాసురంలో మనకి తెలియచేసినారు. భగవద్ రామానుజులు వైకుంఠ గద్యంలో మనకి దాన్ని చాలా స్పష్టంగా తెలియచేశారు. వైకుంఠ గద్యంలో ఉండేటటువంటి వాక్యాలు మనకి వ్యాఖ్యానంలో కూడా ఇచ్చారు. ఒక్కసారి చూడండి. భగవత్ పారిషద గణనాయకై ద్వారపాలై కృపయా స్నేహగర్భయా దృశా అవలోకితః కృపయా
స్నేహగర్భయా దృశ అవలోకిత. మహనీయుల దృష్టి, మహనీయుల యొక్క ముఖం మన విషయంలో వికాసాన్ని పొందుతోందా లేక ముకుళనాన్ని పొందుతోందా, ఉదాసీనంగా ఉందా లేక ప్రేమ దాంట్లో తొణికిసలాడుతుందా, దీన్ని బట్టే మనకి తెలుస్తుంది. ఆ ద్వారపాలకులు ఈ ముక్త పురుషుడు అక్కడికి వెళితే ప్రేమతో అనుమతిని ఇస్తారు. కృపయా స్నేహగర్భయా అన్నారు రామానుజుల వారు. అదే పదాలని మనకి, అదే భావాన్ని మనకి తెలియచేస్తూ స్మేరానన అక్షి కమలై అంటున్నారు భట్టర్ వారు ఇందులో. అలా వాళ్ళు చూసి సమ్యక్ అభివందితై మనం వారికి కూడా నమస్కారం చెయ్యాలి. మనం శ్రీరంగం వెళ్ళేటప్పుడు నమస్కారాలు ఎవరెవరికి పెట్టాలి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. వారికి కూడా నమస్కారం చేస్తూ, ఇది సాక్షాంగ నమస్కారం కాదు, మామూలు నమస్కారమే. తైస్తైరైవ అనుమతో భూత్వా, ఇది ఎక్కడ? శ్రీవైకుంఠంలో వారి అనుమతిని పొంది భగవంతం ఉపేత్య, ఆ స్వామిని భగవంతుణ్ణి మనం చేరి అంటూ చెప్తారు భగవద్ రామానుజులు మనకి. ఇందులో కూడా మనం గ్రహించవలసినటువంటి సారమేది అంటే, మహనీయుల యొక్క అనుమోదం లేదా ఆమోదం, అనుగ్రహం ఎప్పుడు మనకి లభిస్తుంది అంటే మనస్సు నిర్మలంగా ఉంటేనే లభిస్తుంది. మనస్సులో దోషం ఉంటే వారి యొక్క ఆ ముఖము వికాసాన్ని పొందదు అంటున్నారు. ఇక్కడ వచ్చేటటువంటి భక్తులలో మనం కూడా ఉన్నాం. మనం కూడా భగవంతుణ్ణి సేవించేది నిర్మలమైనటువంటి హృదయంతో అయితే వారి అంగీకారం లభిస్తుంది. లేదు అంటే వారి మనని అక్కడి నుంచి వెళ్ళగొట్టేటటువంటి ఒక అనాదరం మనలో ఏర్పడుతుంది అనే దాన్ని దీని ద్వారా గ్రహిస్తూ మనస్సు నిష్కల్మషంగా ఉండాలి, భగవంతుడి పట్ల ప్రేమలో కల్మషం లేకుండా ఉండాలి అనే విషయాన్ని మనకి ఇందులో తెలియజేస్తున్నారు. నిత్య గ్రంథంలో కూడా రామానుజుల వారు ద్వారపాలకులకి నమస్కారం చెప్పారు. వైకుంఠ గద్యంలో కూడా ద్వారపాలకులని అనుమోదాన్ని పొంది ముందుకు వెళ్ళడం అనే దాన్ని తెలియచేస్తున్నారు. దాన్నే పద్ధతినే మనకి ఆండాళ్ళమ్మ వారు నాయకనాయనేంద్ర అనేటటువంటి పాసురం ద్వారా చాలా విలక్షణంగా మనకి తెలియచేశారు. ఇప్పుడు భక్తర్ వారు తమ ఆచరణలో దాన్ని చేసి మనకి చూపిస్తున్నారు. మనం కూడా ఎప్పుడు ఏ ఆలయానికి వెళ్ళినా ద్వారపాలకులకి కూడా నమస్కారం చేసుకుని వారి అనుమతిని తీసుకుని లోపలికి వెళుతున్నామనేటటువంటి భావనతోనే వెళ్ళాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేస్తాం.